संकट ढल ही जाए, संकट ढल ही जाए। इसीलिए माता जी हमको दर्शन हुए तिहारे। 7 जन्म जो पुण्य किए हैं सफल हुए सारे। इसीलिए माता जी हमको दर्शन हुए तिहारे। जागृत करके सबके पाप हरो, आशीर्वाद मंगलमय देकर पावन सबको करो। कुंडलिनी को जागृत करके सबके पाप हरो, आशीर्वाद मंगलमय देकर पावन सबको करो। जन्म मरण के फेरे मिट गए, जन्म मरण के फेरे मिट गए। खुल गए भाग्य हमारे, खुल गए भाग्य हमारे। इसीलिए माता जी हमको दर्शन हुए तिहारे। 7 जन्म जो पुण्य किए हैं सफल हुए सारे। इसीलिए माता जी हमको दर्शन हुए तिहारे। इसीलिए माता जी हमको दर्शन हुए तिहारे। इसीलिए माता जी हमको दर्शन हुए तिहारे। तुझिया धामी।
प्रयत्न निष्फळ ठरले, यत्न प्रयत्न निष्फळ ठरले, विलोपली श्री चरणी आई तुझी या धामी. ब्रह्म शोधिले ब्रह्मांड मिळाले आई तुझी या धामी. शक्तीने कल्पतरुला, तव शक्तीने कल्पतरुला, दे योगाचे पाणी आई तुझी या धामी. ब्रह्म शोधिले ब्रह्मांड मिळाले आई तुझी या धामी. जन्मोजन्माची पुण्याई आज आली माझी जन्म जो पुण्य किए हैं सफल हुए सारे, इसीलिए माता जी हमको दर्शन हुए तिहारे. 7 जन्म जो पुण्य किए हैं सफल हुए सारे, इसीलिए माता जी हमको दर्शन हुए तिहारे. 7 जन्म जो पुण्य किए हैं सफल हुए सारे, इसीलिए माता जी हमको दर्शन हुए तिहारे. दुख दूर करे तू माता निर्मल देवी, हम सबका उपकार करे तू शांति सुख की देवी. दुखियों का दुख दूर करे तू
माता निर्मल देवी, हम सबका उपकार करे तू, शांति सुख की देवी। सब धर्मों को छोड़ चरण में, सब धर्मों को छोड़ चरण में, आए शरण तिहारे, आए शरण तिहारे। इसीलिए माता जी हमको दर्शन हुए तिहारे। 7 जन्म जो पुण्य किए हैं सफल हुए सारे। इसीलिए माता जी हमको दर्शन हुए तिहारे। జై శ్రీ మాతాజీ. ఈరోజు ఉదయం ధ్యాన కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ స్వాగతం. ముందుగా మనకు ఈరోజు ధ్యాన స్థితిని ప్రసాదించమని శ్రీ మాతాజీని వేడుకుంటూ కుండలిని జాగృతి చేసుకుని బంధం తీసుకుందాం. మన 2 అరచేతులను భూమాత మీద ఉంచి మనం ఈ విధంగా ప్రార్థిద్దాము. श्री माता जी, साक्षात मेरे श्री आदि भूमाता, దయచేసి మాకు ఓర్పును సహనాన్ని ప్రసాదించండి అమ్మా. దయచేసి మాకు క్షమాగుణాన్ని ప్రసాదించండి అమ్మా. మా సూక్ష్మ వ్యవస్థలో ఉన్న సమస్త దోషాలను తొలగించి మాకు ధ్యాన స్థితిని ప్రసాదించండి అమ్మా. ఇప్పుడు మన 2 చేతులను యథాస్థానంలో ఉంచుకుందాము.
శ్రీ మాతాజీ చిత్రపటాన్ని చూస్తూ మనల్ని మనం గమనించుకుంటూ నెమ్మదిగా 3 మహామంత్రాలు మరియు శ్రీ గణేశ మంత్రం తీసుకుందాం. त्वमेव साक्षात् श्री महालक्ष्मी महासरस्वती महाकाली त्रिगुणात्मिका कुण्डलिनी साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देवी नमो नमः। त्वमेव साक्षात् श्री कल्की साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देवी नमो नमः। त्वमेव साक्षात् श्री कल्की साक्षात् श्री सहस्रार स्वामिनी मोक्षप्रदायिनी माताजी श्री निर्मला देवी नमो नमः। त्वमेव साक्षात् श्री गणेश साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देवी नमो नमः। ఇప్పుడు మనం మన ఎడమ చేతిని శ్రీ మాతాజీ వైపు, కుడి చేతిని భూమి మీద ఉంచుతాము. శ్రీ మాతాజీ దయచేసి మా ఎడమ భాగంలో ఉన్న అనవసరమైన కట్టుబాట్లను, గతానికి సంబంధించిన ఆలోచనలను భూతత్వం ద్వారా తొలగించండమ్మా.
మాకు శుద్ధ ఇచ్ఛాశక్తిని ప్రసాదించండమ్మా. శ్రీ మహాకాళి మరియు శ్రీ భైరవనాథ్ యొక్క సుగుణాలను మాకు ప్రసాదించండమ్మా. మన కుడి చేతిని ఇప్పుడు ముందుగా ఎడమ స్వాదిష్టాన చక్రం దగ్గర ఉంచుదాము. శ్రీమాతజీ, దయచేసి మాకు నిర్మల విద్యను ప్రసాదించండమ్మా. శ్రీమాతజీ, దయచేసి మాకు నిర్మల విద్యను ప్రసాదించండమ్మా. నెమ్మదిగా ఇప్పుడు మన కుడి చేతిని ఎడమ నాభి చక్రం మీద ఉంచుతాము. శ్రీమాతజీ, దయచేసి మాకు సత్యాన్వేషణను అనుగ్రహించండమ్మా. దయచేసి మాకు సంతృప్తిని ప్రసాదించండమ్మా. నెమ్మదిగా మన కుడి చేతిని ఎడమ హృదయం మీద ఉంచుకుందాము. శ్రీమాతజీ, మీ దయ వలన మేము పవిత్రమైన ఆత్మలం. మాలో ఆత్మజ్ఞానాన్ని స్థిరపరచండమ్మా. దయచేసి మాకు నిర్మలమైన ప్రేమను ప్రసాదించండమ్మా. నెమ్మదిగా మన కుడి చేతిని ఎడమ విశుద్ధి చక్రం దగ్గర ఉంచుతాము. శ్రీమాతజీ, దయచేసి మాలో ఉన్న అపరాధ భావాన్ని తొలగించండమ్మా. దయచేసి మాలో ఉన్న
ఆత్మన్యూనతా భావాన్ని కూడా తొలగించండమ్మా. ఇప్పుడు మనం మన కుడి చేతిని ఎడమ ఆజ్ఞ దగ్గర ఉంచుతాము. శ్రీమాతాజీ, దయచేసి మాలో ఉన్న అనవసరమైన కట్టుబాట్లను, ప్రత్యహంకారాన్ని పూర్తిగా తొలగించండమ్మా. ఇప్పుడు కుడి చేతిని యథాస్థానంలో ఉంచుతాము. మన చిత్తాన్ని సహస్రారంలో ఉంచుకొని శ్రీమాతాజీని మనం ఈ విధంగా ప్రార్థిద్దాము. శ్రీమాతాజీ, దయచేసి మాకు వాస్తవాన్ని గుర్తించే శక్తిని, భగవంతుని అనుగ్రహాన్ని ఆనందించే శక్తిని ప్రసాదించండమ్మా. ఇప్పుడు మనం మన ఎడమ చేతిని ఆకాశం వైపు ఉంచుతూ పింగళ నాడిని సమతుల్యపరుచుకుందాం. శ్రీమాతాజీ, దయచేసి మా కుడి భాగంలో ఉన్న అధికమైన వేడిని, ఆలోచనలను ఆకాశతత్వం ద్వారా తొలగించండమ్మా. సాక్షాత్ మీరే శ్రీ మహాసరస్వతి మరియు శ్రీ హనుమాన మాకు నిర్మల చిత్తాన్ని, శుద్ధ క్రియాశక్తిని ప్రసాదించండమ్మా. ఇప్పుడు మనం మన ఎడమ చేతిని యథాస్థానంలో ఉంచి శ్రీమాతాజీ, దయచేసి మాకు సమతుల్య స్థితిని ప్రసాదించండమ్మా. దయచేసి మాకు నిర్విచార స్థితిని ప్రసాదించండమ్మా.
ఇదే స్థితిలో ఇప్పుడు మనం శ్రీ మాతాజీ ప్రవచనం రెండవ భాగాన్ని విందాము. But it acts best on seekers because the Kundalini has to be awakened, and she will not be awakened unless until you have aspirations. And if you have no aspirations, if you just try to get it for your curing, you might get cured by an awakening. But it's a very forced action. It's not so natural. There's no suction about it. We can say like that, supposing in this room we light fire, there is no oxygen, it won't light. So we have to have that oxygen within us, of our aspirations. If that atmosphere doesn't exist, the Kundalini takes time to rise. Unless and until you are realized, you cannot keep Kundalini up there. You may just touch it, go down, again you will touch it, go down, again you will touch it, go down. So as a result of this, some people start feeling the guilt. Why should I have done this? I should not have done that. And all. But it acts best on seekers because the Kundalini has to be awakened, and she will not be awakened unless until you have aspirations. And if you have no aspirations, if you just try to get it for your curing, you might get cured by an awakening. But it's a very forced action. It's not so natural. There's no suction about it. We can say like that, supposing in this room we light fire, there is no oxygen, it won't light. So we have to have that oxygen within us, of our aspirations. If that atmosphere doesn't exist, the Kundalini takes time to rise. Unless and until you are realized, you cannot keep Kundalini up there. You may just touch it, go down, again you will touch it, go down, again you will touch it, go down. So as a result of this, some people start feeling the guilt. Why should I have done this? I should not have done that. And all. But it acts, atmosphere doesn't exist, get burnt. And that's how the left side of a person goes on recurring all the time through these 2 points of left navi and left Vishuddhi. Allow the Kundalini to burn it off. Just put this to the fire. And when you put this to fire of Kundalini, it will burn off completely. Don't build up any kind of guilt. At least after realization. Before realization, of course, one has to worry a little. But even telling all this, it is convenient to feel guilty. You avoid all problems by feeling guilty. Oh, I should not have done. I am sorry. English language. Very simple. I am sorry. I should not have done. I am sorry. I tell you, I have done a mistake. All right. But you do not say like this, that all right, I am sorry, forget it. That should be added. You see, when you say somebody, I am sorry, to somebody, he says, all right, forget it. The other person also should say within you, that forget it. If you do not try that thing, you see, this is very nicely accumulated here, all the time. And this feeling guilty is a very convenient method of escaping the truth. You see, showing that you are very frightened, you are very upset, this and that, and just storing up the whole thing up here in the left Vishuddhi. How will you progress? You cannot progress. With this idea that you are guilty, even if you are, what are you going to do about it? Want to go to jail? Take 2 running jumps and go there. I would say like that. Why come to Sahaja? Just go to hell. You can go very fast. There's no need. But if you are to be saved, accept that you are saved. And do not build up these left Vishuddhi problems. It's a bit too much now. I think it's high time that we should burn.
burn all these things. These guilts, these wrong ideas which always keeps us down. It's like putting something in the neck, a heavy stone, and saying, I can't see what to do. Now the stone must be removed. How can Mataji pull you out? See, whatever I may try, there's a big stone, and that's pulling you down. It's a very big problem, I think, now. Because Kundalini doesn't know what to do and how to reach your left Vishuddhi, to burn out that nonsensical thing which you have stored very sweetly. I'm frightened, I'm afraid, I'm sorry. In Sahaja Yoga, certain few English usages are not allowed. One of them says, I am afraid. Even a politician who is so dominating will say, I am afraid. What are you afraid of? Everybody is afraid of you. What is there to be afraid of? So this usage is not allowed. I am afraid. This is not allowed at all to say I am afraid. What are you afraid of? As I said today, that wages of sin is fear. No, right. But wages of sin is fear. So if the sin is removed, then the fear should go or not. But still, it is like this, there is light. Still you behave as if you are in the dark. Still you mean, I can't see, I'm frightened. But there is light, see for yourself. This is a thing one should know, that your Kundalini is awakened, that your spirit is shining. Open your heart to this. Accept this. Recognize it. Know that you are a realized soul now, and that Kundalini has purified you. Now please do not accumulate this dirt here on the left side, because you like it, because it's very convenient to put up faces, to say, oh, it's all. Little bit heat coming up, suddenly the face goes like that. It will be cleaned up. Leave it alone. Let us face it. Somebody gets a little heat, oh, I'm again bad. Again I'm lost. God knows what have I done. Correct? It happens very commonly. I find suddenly people. Without my saying anything, just a little. Good morning, good morning. Good morning. What's the matter? It's very hot. Is this the mother? You are the soldiers, you are the warriors. But what I find, hands are shaking. Where should I put these swords? This is my experience now, that this pouch of the left Vishuddhi is a very difficult thing. My ears are also becoming absolutely clogged with that vibration. So much flowing on the left side, all this left Vishuddhi, is that I can't hear from the left now. So at least have some pity on me and give up that nonsense of guilt. Even a minute you feel guilty, just look at outside and look at the birds chirping, look at the sunshine, look at the beautiful nature that has given you such a beautiful color and all. Look at that. Just take the beauty within yourself and without. And enjoy. And give up this miserable look. You should at least look like realized people. Look, at least, if not feel. So this kind of seriousness has no meaning in Sahaja Yoga. A Sahaja Yogi stands like this and talks like this and walks like this. Normally. So feeling guilty is not only speciality of English, but I have seen it with all the Western people have this very good idea of feeling guilty. Everybody. Went to France, I told you about French people. As soon as I went there, they warned me for one thing, that mother never say you are the happy person, you are very happy. I said, why? Because I am a happy person. Then should I tell them lies? He said, they will never believe you.
And they'll think you are absolutely ignorant of the truth. You are ignorant of the reality, and that you are an educated person. You have not read books on shocks of future and things like that. I said, all right. But then I really lashed all the French on that, and they laughed at themselves. Les miserables, I said, you people, everybody is miserable because of you. Any Frenchman coming anywhere, the people don't know where to sit. They don't know this camel, which side it is going to sit, on whose head it is going to sit, and the camel is very miserable. And here everybody is frightened of the camel, how he is going to behave. Very difficult person if he is French. Everywhere internationally, they are known to be difficult. And now here you are, what are you miserable about? And English have taken certain qualities from Americans, which they need not have taken, and some from French. They don't understand their quality of mind is the best. They have taken from here and there, and that's how they are also becoming French, you see. Bathroom culture. That's what it is. And you don't have to learn anything from them. It is they who have to learn from. What have they got? Have they got any scholars? Very few. And your this weakness for becoming miserable and guilty and all that is coming from where I really can't understand. What is there to be miserable? If you don't have a job, you get a dole. Nowhere in the world people get doles. Do you know that? Nowhere. Nowhere people get doles. When you get your doles quite all right, you don't starve. Germany, France, anywhere you don't get a good dole. So what is there to be miserable? At least you people be happy people. At least the English should show the way. Feel happy in yourself. Then only you'll be able to see the spirit. Don't be miserable. There's nothing to be miserable. We are special people who have got the blessings of our spirit. We should all sing, laugh, enjoy. We think with vitality. There's nothing to feel miserable. I mean, after some time you'll find really you'll have to act to be miserable. It would be difficult for you to be miserable for more than 5 minutes. I can bet on that. With me, same problem. I find it impossible. You see, I try to be very serious. I'm going to laugh. Suddenly I burst out laughing. Because to me, the whole thing is nothing but a big joke on. So don't have these French ideas in your head of becoming miserable for nothing at all. Be a happy people. Emit happiness, joy to others. There's nothing like future shock. For you at least. There's nothing like future problems. Future is beautiful. Just, you have no idea. But do not lag behind with the big stone tied to your necks. For people who know that they have found the spirit, they should know that they have found the joy. Spirit is the source of joy. And that should be evident when you talk. No inhibitions, no curbing, it's complete freedom. But do not try to mold yourself into the molds of the people who are not realized. Now you are different, you are changed, it is irreversible. Whatever you may try, say after 2 years or 3 years, all of you will be bubbling with laughter. But why not do it now? If it is going to happen later, why not have the blossom time now? We start thinking about it, we start worrying about it. There's nothing like that. Our problems are solved, our lives are beautified. Everything is so nice and good, just to make you happy. Still if you are not happy, still if you are worried, then the divine receives. It receives. It's like sunshine. If you do not want to face the sunshine, you do not get it. You have to face the sunshine. You just don't get it. Every tree moves to the sunshine. Every leaf tries to be towards the sunshine. They have innately built wisdom. In the same way, you should be. And you will see that with this
your life will change completely. Every moment you will enjoy. Every minute of life you will enjoy. Everything that you do, you will enjoy. Every small thing you do, you will enjoy. People are sometimes amazed with me also. Once I climbed up a place called Palitana, which is about 7 miles one has to walk, with my son-in-law, daughter. And they said, if you cannot go up, you better sit on those palanquins and all that. No, I said, I can walk. I walked. And I was just enjoying, I never felt I was walking on a thing like that because I was enjoying the nature, I was enjoying the people, how they were coming down and how the people were going up and all that and their gates and things, and I was just enjoying all that. And when we reached there, these people who were going with me absolutely fagged out and they sat down, and I also sat down with them and looked up. I said, look at this. So many elephants they made, and everybody's tail is differently twisted. How they must have thought of so many permutations and combinations. My son-in-law said, how could you see the tail of an elephant when you are so very tired here? You see, I just spontaneously saw the thing. I said, how surprising that they have twisted the tail of the elephant. There were many elephants created, you see. At least there must be about 100 elephants in that pattern. Everybody's tail was twisted differently. I said, it's so... imagine 100 elephants to twist the tails in different ways, 100. It's remarkable for me. They said, how could you see the tail? We are so tired, we want some water. That's what it is. It is inexhaustible. This power of enjoyment is inexhaustible. I want you all to enjoy that, to drink that nectar of your spirit, and to forget about all these artificial problems that you have. Just enjoy, because now you are drenched in your spirit. So enjoy that. Why worry? Some people haven't got it. They will get it also. Don't worry about anyone. They will all get it. They will all have to get it. All those who are seekers will have to come. It's nice you have come earlier. It's a nice thing. But now do not stop your progress by lingering with this load around your neck. Let the Kundalini take you. She likes light things. She's a light thing herself. That's why she rises. Everything that is heavy within you, she'll burn. But do not make yourself additional heavy. May God bless. I'll have some water, please. Oh, you brought this gentleman here? You brought him? Aha! Oh, anyway, it's great, Some thieves came into our house. And this heavy gentleman had come from India. Very vibrating. And the thieves said that some silver put in the drawing room. That collected all the silver, put it on a tablecloth, and put the whole thing on the dining. And then suddenly, God knows what happened. They just ran away, leaving that there. And this gentleman was there in the passage. They just ran. జై శ్రీ మాతాజీ. కొద్దిసేపు నిశ్శబ్ద ధ్యానంలో ఉందాము.
జై శ్రీ మాతాజీ. ఈరోజు మనం విన్న ప్రవచనం 1981 మే 17న శ్రీ మాతాజీ ఇచ్చారు. ఇందులో కొన్ని విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఆత్మ సాక్షాత్కారం పొందిన తర్వాత కుండలిని సహస్రారంను చేరి ఇడా పింగళ నాడులను పరమాత్మ శక్తితో అనుగ్రహించడాన్ని వలననే మనము సాంత్వనను పొందుతూ ఉంటాము. కానీ మన ఉనికిని కాపాడుకోవడంలో అప్పుడప్పుడు మనం కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. ఇదంతా ఆత్మ సాక్షాత్కారానికి ముందు. అయితే ఆత్మ సాక్షాత్కారం పొందిన తర్వాత కూడా కొందరిలో ఇంకా విపరీతమైన కోరికలు లేదా ఏదో వ్యాధులను నయం చేసుకోవాలన్న భావనతో ధ్యానం చేయడం వల్ల ఇదంతా ఉపయోగకరంగా మాత్రం ఉండదు. కేవలం ఒక బలవంతపు చర్యగా మాత్రమే ఉంటుంది. ఉదాహరణకు ఒక గదిలో మనం కాంతిని వెలిగించాలి అన్నప్పుడు అగ్నిని వెలిగింపజేసినప్పుడు ఆ గదిలో ఆక్సిజన్ లేనప్పుడు అక్కడ వెలుగు కొద్దిసేపే ఉంటుంది. ఆ తర్వాత కాంతి కూడా తొందరగా ఉండదు. అంటే మనలో ఆ సత్యాన్వేషణ అనే ఆక్సిజన్ లేకపోతే కుండలిని జాగృతం అవ్వదు. అలాగే మనం ఉద్ధానాన్ని కూడా పొందలేము. అంటే సహస్రారమును చేరి ఆ స్థితిని అనుభూతి చెందినప్పటికీ మళ్ళీ మనము కిందకి జారిపోతూ ఉంటాం. అయితే ఇలా మనం చైతన్య తరంగాలను అనుభూతి చెందడము, మళ్ళీ కిందకు పడిపోవడం వల్ల కూడా మళ్ళీ మనలో అపరాధ భావం మొదలవుతుంది. నేనెందుకు ఇలా చేసి ఉండాలి, నేను ఇలా చేయకూడదు కదా అని ఆలోచిస్తూ ఇదంతా ఒక పెద్ద సమస్యగా మారి మన ఎడమ విశుద్ధి చక్రంలో ఆత్మన్యూనతా భావం కింద తయారవుతుంది. అయితే ఈ సమస్య ఎడమ నాభి చక్రం వద్ద కూడా ప్రభావాన్ని చూపించి మన ఎడమ వైపు సమస్యలను పునరావృతం చేస్తూ ఉంటుంది. కేవలం కుండలిని శక్తి ద్వారా ఇటువంటి చెడు అంతా అంటే ఏవైతే మనలో ఉన్న ఈ భావాలన్నీ కూడా ఉన్నాయో అవన్నీ పూర్తిగా కుండలిని జాగృతి ద్వారా మాత్రమే నిర్మూలించబడతాయి. అందుకనే కనీసం ఆత్మ సాక్షాత్కారంను పొందిన తర్వాతనైనా కూడా ఈ అపరాధ భావాన్ని పూర్తిగా విడిచిపెట్టాలి. కానీ అపరాధ భావం వలన సమస్యలు తప్పించుకుంటాము అని కేవలం నన్ను క్షమించండి అంటే సరిపోదు. ఆ విషయాలన్నింటినీ కూడా మనం మర్చిపోవడానికి పూర్తిగా ప్రయత్నం చేయాలి. అప్పుడే మనలో ఈ అపరాధ భావం పూర్తిగా తొలగిపోతుంది. ఇంకా కొందరు నేను చాలా భయపడుతున్నాను అని కూడా అనుకుంటూ ఉంటారు. అంటే మనం చేసిన పాప కర్మల ప్రతిఫలమే భయం. అసలు పాపం అనేదే లేనప్పుడు ఇంకా భయం అనేది ఏమీ ఉండదు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. కొందరు రాజకీయ నాయకులు కూడా అంటే వారు చూడడానికి ఎంతో హుందాగా ఉన్నా లేదా ఎంత గొప్ప రాజకీయ నాయకులైనా ఇంకా నేను భయపడుతున్నాను అనుకుంటే వారిని చూసి ప్రజలు ఎలా గౌరవించారో సహజయోగంలో ఆత్మ సాక్షాత్కారం పొంది అన్ని ఆనందాన్ని మనము అనుభూతి చెందుతున్నప్పటికీ ఇంకా మనలో భయము అపరాధ భావము ఉన్నప్పుడు మనము ఆ స్థితిని చేరుకోలేము. దాని వలన ప్రయోజనం కూడా ఉండదు. మన చుట్టూ ఏదో అంటే మన మెడ చుట్టూ ఏదో ఒక బరువైన రాయిని మనం మోస్తూ నేను పైకి చూడలేకపోతున్నాను అని అనుకోవడం ఎలా ఉంటుందో ఈ అపరాధ భావం కూడా మన ఉత్థానానికి అలాగే ఒక పెద్ద అవరోధంగా ఉంటుంది. సహజయోగంలో నేను భయపడుతున్నాను అని చెప్పడం అనేది నిషేధం. అంటే కొన్ని సమస్యలను మనం తెలియచేయాలి అన్నప్పుడు వాటిని వాస్తవంగా మనం ఎదుర్కోవాలే కానీ భయపడుతున్నాను లేకపోతే నేను బాధపడుతున్నాను అంటూ అలానే ఉండిపోవడం అనేది సహజయోగంలో పనికిరాదు. దానివల్ల మనము అభివృద్ధి చెందలేము. చుట్టూ ఎంతో ప్రకాశం ఉన్నా ఇంకా చీకట్లో ఉన్న వ్యక్తిలాగా మనం ప్రవర్తిస్తూ ఉంటే ఎటువంటి ఉపయోగం కూడా ఉండదు. ఆత్మ ప్రకాశిస్తుందని తెలుసుకుని మనం మన పూర్తిగా హృదయాన్ని తెరుచుకున్నప్పుడు మాత్రమే వాస్తవాన్ని మనం అంగీకరించగలం. అప్పుడే మనము ఆత్మానందాన్ని కూడా పొందగలము. అయితే ఈ క్రమంలో కొంత వేడిని మనం అనుభూతి చెందుతూ ఉంటాము.
అంటే మనలో కుండలిని శక్తి పనిచేస్తున్నప్పుడు మనం కొంత వేడిని అనుభూతి చెందినప్పుడు కొందరు కంగారు పడి అయ్యో మళ్ళీ నేనేదో తప్పు చేశాను అని కూడా మళ్ళీ ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఇదంతా అంటే శ్రీ మాతాజీకి దొరికిన యోగులు అంటే మనందరినీ చాలా ఉత్తమమైన వారిగా శ్రీ మాతాజీ ఎప్పుడూ వివరిస్తూ ఉంటారు. ఈ రోజు కూడా మనమంతా యోధులని, సైనికులని. అయితే మన చేతులే ఇంకా వణుకుతూ ఉంటే మన చేతికి ఆయుధాలను ఇవ్వడానికి ఎలా సాధ్యమవుతుంది అని అడుగుతున్నారు. అంటే మనం ఇంకా బలహీనంగా ఉంటూ ఈ ఎడమ విశుద్ధి వల్ల ఉన్న సమస్యలను ఇంకా కష్టతరం చేసుకుంటూ ఉంటే గనక మనం ఉద్ధానాన్ని పొందలేం. సూర్యుని ప్రకాశంలో మన చుట్టూ ఉన్న అన్ని చెట్లు, అలాగే పక్షుల కిలకిలా రావాలు, అందమైన ప్రకృతిని చూస్తూ మనం ఎలా ఆనందిస్తామో, మన లోపల ఉన్న వాతావరణాన్ని కూడా చూసి మనం అంతే ఆనందాన్ని పొందాలి. కొన్ని దేశాల్లో ఇంకా అంటే ఉదాహరణకు ఇక్కడ ఫ్రాన్స్ దేశంలో ఏమని ఉంటుందంటే, నేను ఆనందంగా ఉన్నాను అని చెప్పడం అక్కడ నిషేధం. అంటే వారింకా భవిష్యత్తుకు సంబంధించిన ఏవో షాక్‌ల గురించి పుస్తకాలు చదవడం, అంటే వాస్తవాన్ని వాళ్ళు అనుకోరు. ఆనందం అనే అంశం వారికి వాస్తవంగా అనిపించదు. అలాగే సహజయోగంలోకి వచ్చాక ఎవరైనా సరే వారికి కావాల్సిన అన్ని అభివృద్ధిని పొందగలరు. ఇక్కడ ఉదాహరణకి ఒకవేళ ఉద్యోగం లేకపోతే వారికి ఏదైనా జీవనోపాధి లభిస్తుంది. కానీ వారు ఎప్పుడు ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా కూడా సహజయోగులు భిక్షాటన చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. అంటే వారికి ఉద్యోగం ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఆనందాన్ని అనుభూతి చెందినప్పుడు మనలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి అన్నీ అమర్చబడతాయి. ఎప్పుడూ నవ్వుతూ, ఆనందంతో పాటలు పాడుతూ, అందంగా జీవితాన్ని కొనసాగించాలని శ్రీ మాతాజీ అంటున్నారు. అయితే పనికిమాలిన అనవసరమైన ఆలోచనలను పూర్తిగా వదిలేయాలి. అంటే ఇంకా చింతిస్తూ కూర్చుంటే గనక మనలో ఈ భయాందోళనలు తగ్గకుండా ఇంకా మనం అక్కడే ఉంటాం. ఒక్క చెట్టులోని ప్రతి ఆకు సూర్యరశ్మిని గ్రహించడానికి ఎంత చక్కగా అమర్చబడి ఉంటుందో, మనలో కూడా భగవంతుని అనుగ్రహం స్వీకరించడానికి అంతే ఇదిగా మన సూక్ష్మ వ్యవస్థ నిర్మించబడి ఉంది. కానీ ఈ విషయాన్ని మనం పూర్తిగా గ్రహించాలి. జీవితంలో ప్రతి క్షణాన్ని మనం ఆనందిస్తూ ఉండాలి. ఇలా గనక మనం ప్రయత్నించడం మొదలుపెడితే, ఒక 5 నిమిషాలైనా సరే మనము కోపంగా ఉండడానికో, లేదా ముభావంగా ఉండడానికో మనం అసలు ఇష్టపడడం. ఇక్కడ ఉదాహరణకు శ్రీ మాతాజీ జీవితంలో ఒక సందర్భాన్ని వివరించారు. వాళ్ళు పల్టానా అనే ప్రదేశానికి వారి కుటుంబ సభ్యులతో వెళ్ళినప్పుడు అక్కడ ఒక పెద్ద పర్వతం ఉంది. అంటే దాదాపు 7 మైళ్ళు. అయితే వారి కుటుంబ సభ్యులు ఇలా అంటారు, "శ్రీ మాతాజీ మీరు ఒకవేళ పైకి ఎక్కలేకపోతే మీరు పల్లకి సహాయంతో పైకి రండి" అని. అప్పుడు శ్రీ మాతాజీ వారితో ఇలా అంటారు, "నేను ఈ ఎత్తైన పర్వతాన్ని ఎక్కగలను పర్వాలేదు" అని. అయితే ఆ సందర్భాన్ని శ్రీ మాతాజీ ఎలా తీసుకున్నారంటే, చుట్టూ ఉన్న ప్రకృతిని ఆస్వాదిస్తూ నెమ్మదిగా పైకి వెళ్తారు. అయితే వీరందరూ అలసిపోతారు గానీ, శ్రీ మాతాజీ మాత్రం అలసిపోరు. పైకి వెళ్ళాక వాళ్ళందరూ నిస్సారంగా తయారవుతారు. వాళ్ళంతా చాలా శ్రమ పడిపోయామని భావిస్తూ ఉంటే, శ్రీ మాతాజీ ఆ సందర్భంలో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఏనుగులు అంటే అక్కడ ఒక అందమైన దృశ్యం ఉంది. ఆ దృశ్యం ఏమిటంటే, ఒక 100 ఏనుగులు ఎంతో చక్కగా అమర్చబడ్డాయి. కానీ అందులోని ప్రత్యేకత ఏమిటి అంటే, ఉన్న 100 ఏనుగుల తోకలు ఒక్కొక్కటి ఒక్కొక్క దిశగా అంటే ఒక్కొక్క మాదిరిగా అమర్చబడ్డాయి. అంటే అంతటి అందమైన దృశ్యాన్ని చూస్తూ శ్రీ మాతాజీ వారికి చెప్తూ ఉంటే వారు వెంబడే ఇలా అంటారు, "మేమంతా ఇంత అలసిపోయి ఉన్నాము. మీకు ఇంత నిస్పృహ స్థితిలో కూడా మీకు ఆ చక్కటి దృశ్యాన్ని మీరెలా గమనించగలిగారు" అని. అంటే మనం ఎప్పుడైతే కొన్ని విషయాలను వదిలేసి, మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మనం ఆస్వాదిస్తూ ఉంటామో, మనము ఆ ఆనందాన్ని అనుభూతి చెందుతాము. అలాగే ఎటువంటి శ్రమను కూడా మనం తీసుకోలేము. అలాగే మనమంతా కూడా అంటే ఇప్పుడు సహజయోగులుగా ఆత్మానందాన్ని మనం ఆస్వాదిస్తూ, ఈ కృత్రిమమైన సమస్యలన్నింటినీ వదిలించుకోవడం వల్ల ఖచ్చితంగా భగవంతుని ఆశీర్వాదాన్ని పొందగలం. ఎందుకంటే ఈ కృత్రిమమైన సమస్యలు లేదా అనవసరమైన
ఇబ్బందులు, ఆలోచనలు అన్నీ చాలా బరువైనవి. కానీ కుండలిని మాత్రం చాలా తేలికగా ఉంటుంది. అంటే కుండలిని స్వభావం ఎలా ఉంటుందంటే చాలా తేలికగా ఉండడం వల్ల పైకి అంటే ఎదగడానికి మనలో ఈ స్థితి ఎదగడానికి చాలా ఉపయోగం. అయితే ఈ సమస్యలన్నీ బరువులాగా ఒక అవరోధంగా మారుతూ ఉంటాయి కాబట్టి ఎప్పుడూ మనం కొన్ని విషయాలను వదిలేసి మర్చిపోవడం వల్ల ఈరోజు మనం విన్న ప్రసంగంలో ఉన్న సారాంశం ఏంటి అంటే కొన్ని విషయాలను మనం క్షమించాము అని అనుకుంటాము కానీ వాటిని పూర్తిగా మర్చిపోవడం వల్ల మనకి మనం చాలా మేలు చేసుకుంటాము. అలాగే దాని వలన మనకు ఆధ్యాత్మిక ఉన్నతి పొందగలము అని శ్రీ మాతాజీ వివరించారు. ఇప్పుడు మనం విన్న ఈ విషయాలన్నింటినీ మననం చేసుకుంటూ కొద్దిసేపు ధ్యానంలో ఉందాము. మనకి ఈరోజు ఇంత చక్కటి ధ్యాన స్థితిని ప్రసాదించినందుకు శ్రీ మాతాజీకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ కుండలిని జాగృతి చేసుకుని బంధం తీసుకుందాము. తిరిగి రేపు ఉదయం 5:30 గంటలకి ధ్యాన కార్యక్రమంలో కలుద్దాము.